బీజేపీలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి నేతల చేరికలు కొన్ని నియోజకవర్గాలలో తీవ్ర వ్యతిరేకతకు నిరసనలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాలలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన అభ్యర్థులను ఎంపీలుగా నిలబెట్టవద్దంటూ స్థానిక బీజేపీ కేడర్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తోంది. సూర్యాపేట జిల్లా నుంచి 3 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వరాదంటూ జిల్లా బీజేపీ అధ్యక్షుడితో సహా బీజేపీ నేతలందరూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉన్న సైదిరెడ్డి గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు సైదిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలొచ్చాయి. అధికార బలంతో భూ ఆక్రమణలు, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించి జైళ్లకు పంపడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆనాటి బీఆర్ఎస్ నేతలే విమర్శించారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడ్లో సైదిరెడ్డి గిరిజనుల భూములను ఆక్రమించారంటూ తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఆ భూముల పరిరక్షణ కోసం బండి సంజయ్ నేతృత్వంలో 2021 ఫిబ్రవరిలో భారీ ఎత్తున భూపోరాటం చేశారు. ఈ పోరాటంలో బీజేపీ నేతలపై సైదిరెడ్డి అనుచరులు దాడులు చేశారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేగాక పోలీసులతో లాఠీచార్జ్ కూడా చేయించి 30 మంది బీజేపీ నేతలపై కేసులు పెట్టించి జైల్లో పెట్టారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాగ్యారెడ్డితో పాటు మిగిలిన నేతలంతా 80 రోజులు జైళ్లలో ఉన్నారు. గుర్రంబోడు భూముల రగడతోనే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుందని చాలామంది బీజేపీ నేతలు భావిస్తారు. ఈ ఘటన తర్వాత వడ్ల కొనుగోళ్ల వ్యవహారాన్ని పరిశీలించడానికి కొంతమంది రాష్ట్ర స్థాయి నేతలు జిల్లా నేతలతో కలిసి వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ని అడ్డుకోవడమే కాకుండా తన అనుచరులతో సైదిరెడ్డే రాళ్లదాడి చేయించారని, అలాంటి వ్యక్తిని బీజేపీ ప్రోత్సహించడమేంటని బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. బీఆర్ఎస్ అగ్రనేతల అండదండలతో సైదిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తి రాజకీయ మనుగడ కోసం బీజేపీలో చేరితే ఆయనకు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని నియోజకవర్గ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ఇంతకాలం తన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావడంతో సైదిరెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. తాను చేసిన అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోననే భయంతోనే సైదిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని స్థానిక బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. బీజేపీ అండ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన జోలికి రాదని, ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే తాను మరింత బలపడతానని సైదిరెడ్డి భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.